క్రమమైనటువంటి ప్రార్థన జీవితం నీకుందా? క్రమముగా మందిరానికే రారు, క్రమముగా ఆరాధనకి రారు, క్రమముగా ప్రార్థనలు చేసుకునే పరిస్థితి ఇంట్లో ఉండదు, క్రమముగా వాక్యం చదివే అలవాటే లేదు. ఒకటైనా ఉందంటారా? చూడండి, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవకపోతే, మందిరానికి రాకపోతే, ఆరాధన మర్చిపోతే ఆశీర్వాదం మాత్రం కావాలి. కానీ దేవుడు అది ఇవ్వడు. ఆయన ఇవ్వాలి అంటే క్రమమైన ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. ఆశీర్వాదం అనేది డబ్బుతో ముడిపెడింది కాదు, డబ్బున్నంత మాత్రాన ఆశీర్వదించబడినట్టు కాదు. ఆశీర్వాదం అనేది కనబడదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరికీ కనబడవు. ఇప్పుడు ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాడు, అది బయటికి కనబడుతుందా? కనబడదు. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నాడు, చనిపోతే పరలోకం వెళ్తాడు. కానీ బయటికి నీతిమంతుడిగా కనబడే ఆ ఆశీర్వాదం ఎవరికీ తెలియదు.